నిన్న నైట్ పాప ఒకటే అన్నం తిని పడుకుంది. నేను మా ఆయన అయితే అన్నం అయితే తినలేదు. ఎందుకు తినలేదంటే నేను మా ఆయన కలిసి మాటలు చెప్పుకుంటా కూర్చున్నాం. అలా మాకే తెలియకుండా టైం అయితే 1 గంట అయిపోయింది. ఇంకా నాకైతే ఆకలి వేయట్లేదు. తను కూడా సరేలే ఇంకేం తింటాం ఈ టైంలో అని చెప్పి ఇలా పస్తులుండి పడుకున్నాం. అయినా నా కడుపు అయితే నిండిపోయింది. మాటలు చెప్పుకుంటా కూర్చోడం వల్ల చాలా రోజులు అయిపోయింది మా ఆయనతో కలిసి అలా కూర్చొని మాటలు చెప్పుకొని. నా కడుపు అయితే నిండింది కానీ అన్నం అయితే సేల్ అవ్వదు కదా, ఆ అన్నం అయితే అలా మిగిలిపోయింది. దానికోసమని నేను మార్నింగ్ టిఫిన్లోకి పులిహోర అయితే చేస్తున్నాను. పాపకి ఇంకా మా ఆయనకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు వచ్చిందే ఒక పులిహోర, అది కూడా నిమ్మకాయ పులిహోర. అలాగలా కొంచెం కలర్ఫుల్గా కనిపించిద్దని ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వేసేసి పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా ఇక్కడ చూడండి, నిమ్మకాయ పిండడానికి కూడా నా ఒక చేతికి బలం అయితే లేదు, 2 చేతులతో కలిపి నొక్కుతున్నాను. పులిహోర అయితే టేస్టీగా వచ్చేసింది. ఇద్దరు అయితే చక్కగా తినేశారు.